హాయ్ బ్రో. హాయ్ హాయ్. డెవిల్ ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? చూసామన్నా. ఎలా అనిపించింది? అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది, అసలు మామూలు కాదు. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, పిచ్చగా ఉంది అసలు. అది ఎట్లా అంటే విశ్వాసంతో విధేయతో ఉండడానికి నేను మన కుక్కను అనుకున్నారా లయన్ అంటాడు. అసలు ఆ డైలాగ్తో మామూలుగా ఉండదు, చిక్కిపోద్ది అసలు థియేటర్లో. అసలు నాకు తెలిసి ఈ మూవీ అయితే అది RRR2 అని అవ్వాలా, లేదా బింబాసర 2 అని అవ్వాలా నేను అనుకుంటాను. ఆ రకంగా ఉంటుందని నేను అనుకుంటాను. అంటే బింబిసార లెవెల్లో కనిపిస్తుంది. బీభత్సంగా ఉంది అసలు. ట్రైలర్ చూస్తే మైండ్ పోతుంది ఎవరికైనా సరే. అట్లా మీకేం నచ్చింది బాగా ట్రైలర్ డైలాగ్ కాకుండా? అన్నీ బాగున్నాయి, యాక్షన్ థ్రిల్లర్ మొత్తం అన్నీ ఉన్నాయి, అసలు మామూలుగా లేదు. ఇంకా మూవీ చూస్తే కానీ మనం 100% చెప్పలేం కదా అసలు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ అంటే ఆల్మోస్ట్ మనం అవన్నీ చూస్తున్నాం, ఆయన మూవీస్ బింబాసర్ కానీ ఇవన్నీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఈయనకి మంచి కలెక్షన్లు వస్తాయి అబ్బా. ఇది మన యాక్చువల్గా ఇది డిసెంబర్ నెల సలార్ మూవీది, డెవిల్దే మూవీ, వీల్దే రాజ్యం అంతే, ఇంకా అంతే ఖచ్చితంగా. అంటే మధ్యలో వచ్చిన అమిగోస్ ఫ్లాప్ అయింది కదా, సో ఏమంటారు దాని గురించి? అంటే దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? మూవీస్ అంటే కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి, ఫ్లాప్ అవుతుంటాయి. అవన్నీ మనం పట్టించుకుంటే ఇంట్రెస్టే ఉండదు. కాబట్టి ఒక్కొక్కసారి సినిమాలు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే అవి తప్పవు అలాంటివన్నీ. కాబట్టి మనం దాన్ని అంత పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. హీరోయిన్ సేమ్ హీరోయిన్ బింబిసారాలో, ఇందులో హీరోయిన్ ఒకటే కదా, సో మళ్ళీ ఆ కాంబినేషన్ రిపీట్ అవ్వబోతుంది అంటారా? ఖచ్చితంగా మీకు ట్రైలర్ చూసిన తర్వాత మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అసలు మామూలు లేదు, అసలు హైలైట్ ఉంది, సూపర్ ఉంది, మాటలు లేవు అంతే. థియేటర్లో చూడవలసింది మూవీ. అంటే బింబిసారా లాగే ఆ ఫైట్స్ కానీ లేదంటే ఆ హిస్టారికల్ అలాంటివన్నీ దానికి డబుల్ ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే రెండు విధాలుగా ఉంది, అది సగం ఇది సగం గల కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఇలాగ ఉంటుంది అలాగ ఉంటుందని కాదు, నాకు తెలిసి అయితే కలెక్షన్ పరంగా అయితే RRRకి మించిపోద్దని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు కళ్యాణ్ రామ్ బయట ఎవరు కదబ్బా, అంతా ఫ్యామిలీ మెంబర్సే. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీలో వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ అని కాదు, సినిమా బాగుంటే అందరివి చూస్తారు. కానీ ఇది ఇంకా బాగుంది కాబట్టి అందరూ వెళ్ళి చూస్తారు. అది అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది అయితే కలెక్షన్స్ వైజ్ అన్ని రకాలుగా సంక్రాంతి దాకా ఆడుతుంది ఇదే సినిమా ఖచ్చితంగా. నెక్స్ట్ మళ్ళీ దేవరా రాబోతుంది, అన్న తమ్ముడిది ఎలా ఉండబోతుంది? అది మామూలు మాటలు లేదానికి ఇంకా అంతే. ఇద్దరు మంచి మూవీస్తో ఇండస్ట్రీని వెళ్తారు. ఒక లుక్స్ ఎలా ఉన్నాయి అసలు కళ్యాణ్? సూపర్ ఉంది, సూపర్, మామూలు కాదు. ఒక ముక్కలో డెవిల్ గురించి ఏం చెప్తారు? మూవీ రేపే రిలీజ్. ఆల్రెడీ నేను టికెట్ బుక్ చేశానా, రేపు వెళ్ళి చూడబోతున్నా, రేపు మాట్లాడతాను. ఓకే. హాయ్ అన్న. హాయ్. డెవిల్ ట్రైలర్ వచ్చింది అండ్ అలాగే మూవీ కూడా రిలీజ్ ఉంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే మేము ఎంతగానో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. ఎందుకంటే గత సినిమాలతో పోలిస్తే కళ్యాణ్ రాము ఈ 20 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఈ రోజున ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ప్రయోగం లాగా చేశాడు. బింబిసారా చూసుకుంటే ఒకటి, సోషియో ఫ్యాంటసీకి పెద్దపీట వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వంశం సోషియో ఫ్యాంటసీకి పెట్టింది పేరు. అలాగే ఈ డెవిల్ ఏదైతే ఉందో దాంట్లో 2 పోర్ట్లు ఉండేటట్టుంది. ఒకటి సోషియో ఫ్యాంటసీ ఉంది, ఒకటి 2 సోషల్ కల్చర్కి తగ్గట్టుగా ఉంది. నా భూతో నా భవిష్యత్తుగా నటించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నటిస్తారని చెప్పలేం, ఎందుకంటే వాళ్ళ వంశంలోనే వాళ్ళు పుట్టటమే ఒక నటనగా పుట్టడం జరిగింది. కాబట్టి నేను డెవిల్ 29వ తారీఖు మార్నింగ్ షోకి వెళ్తున్నాము. మాకైతే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ అభిమానులుగా ఉన్నందుకు అతను ఇంకా ఎన్నెన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాము. మీకు ట్రైలర్లో బాగా ఏం నచ్చింది? ట్రైలర్లో అతను వే ఆఫ్ టాకింగ్ కానీ, అతను నటించిన విధానం కానీ, అతను పండించే హావభావాలు. ఎందుకంటే బింబిసారాలో చూసాము సోషియో ఫ్యాంటసీకి సక్సెస్ అవుతాడా లేదా, ఇది కూడా సేమ్ అలాగే కొంచెం డిఫరెంట్గా తీశాడు, చాలా బాగుంది. అంటే ఇప్పుడు వచ్చే కళ్యాణ్ రామ్ మూవీస్ బింబిసారా నుంచి చూసుకుంటే అమిగోస్ కానీ ఇది కానీ అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్లు ఎంచుకుంటున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే అదొక కొత్త రకం జోనర్ ఎంచుకుంటున్నాడు. ఎందుకంటే పత్తి గోగులు ఒకటే సినిమా వైపు తీసుకుంటామంటే ప్రజలు విరక్తపడతారు, చూసే కంటెంట్ ప్రజలు చూడకుండా ఉంటారు. కాబట్టి డిఫరెంట్ స్టైల్లో తెస్తున్నాడు, కాబట్టి మంచి విజయం తెస్తుంది. అంటే కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కానీ అవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంటుంది? డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. అంటే డైలాగ్ డెలివరీలో వాళ్ళ వంశం పెట్టింది పేరు. ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే ఎన్టీఆర్ కానీ, బాలయ్య బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ, ఇలా వాళ్ళు పెట్టింది పేరుగా ఉన్నారు. వాళ్ళ డైలాగ్ డెలివరీ విషయంలో వాళ్ళని మించినట్లు ఎవరూ లేరు. లాస్ట్ మూవీ ఏదైతే ఉందో అమిగోస్ ఫ్లాప్ అయింది, సో ఇది మరి హిట్ కొడతారా? అంటే అమిగోస్ ఫ్లాప్ అయిందంటే ఒక కొత్త జోనర్ ట్రై చేశాడు, అది ప్రజల్లోకి రీచ్ అవ్వలేకపోయింది. ఈ సినిమాతో డెఫినెట్లీ ప్రజల్లోకి రీచ్ అవుతారు, మంచి సక్సెస్ని అందుకుంటారు కళ్యాణ్ రామ్ గారు. అంటే బింబిసారా అంత హిట్ కొడుతుంది అంటే చూస్తే లుక్స్ కానీ మొత్తం ఓల్డ్ థీమ్లో కనిపిస్తున్నాడు కదా, అంత హిట్ కొడతాడు?
బింబిసారాన్ని మించి ఉంటుంది ఈ సినిమా. కంపల్సరీ ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళందరూ వచ్చి ఈ సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. వెయిట్ చేస్తున్నారు డెఫినెట్లీ ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు చూసుకుంటే ట్రైలర్ చూసుకుంటే బింబిసారా రేంజ్లో కనిపిస్తుందని చాలామంది అంటున్నారు. మీకేమనిపించింది? సినిమా అయితే హిట్ అయితే బ్రో 100% పక్క, దాంట్లో నో డౌట్. ఎందుకంటే కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ లాగా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు పోతున్నాడు. సో ఆబ్వియస్గా హిట్ అయితే సినిమా అయితే. అయితే ప్రేక్షకులు అంచనా మీ అందిద్దా లేదనేది మనకు తెలియదు. ఎందుకంటే యాజ్ ఏ ఫ్యాన్ నేనేం చెప్పగలనంటే సినిమా ఆడిద్దని చెప్పగలను. మరి జనాలు అందరికీ కూడా నచ్చితేనే సినిమా ఆడినట్టు, నా కోసం ఆడినట్టు కాదు కదా, అదే విషయం. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. అంటే బింబిసారాకి ఎంత అయితే ప్రమోషన్స్ చేస్తారో దీన్ని కూడా అలాగే చేస్తారు. ఆబ్వియస్గా పెద్ద సినిమానే కదా అది, చిన్న సినిమా అయితే కాదు కదా. కళ్యాణ్ రామ్ అన్న కూడా ఒక మార్కెట్ ఉంది ఆయనకు కూడా. సో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన మార్కెట్ని రీచ్ అవ్వాలనేది నా ఎక్స్పెక్టేషన్. అంటే లాస్ట్ మూవీ అమిగోస్ ఫ్లాప్ అయింది కదా, మరి అమిగోస్ కూడా కాన్సెప్ట్ బేస్డ్ సినిమా బ్రో అది. కాకపోతే జనాలకు ఎక్కలేదు, ఇప్పుడున్న ఇదికి ఎక్కలేదు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మాస్కి ఎలివేషన్స్కి ఇష్టపడుతున్నారు జనాలు అందరూ. కాకపోతే అది కొద్దిగా ఎక్కలేదు సినిమా. ఇప్పుడు ప్రతి ప్రభాస్ లండాలకే ఫ్లాప్లు అవుతున్నాయి, కళ్యాణ్ రామ్ అంత బ్రో. సో ఒకటి చూసి చూడట్టు పోవాలా, అది విషయం. సో హీరోయిన్ కూడా బింబిసారాలో హీరోయిన్నే నటిస్తుంది కదా, మళ్ళీ ఆ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందంట. వర్కౌట్ అయ్యేది బ్రో, వాళ్ళిద్దరు లింక్ కుదిరినప్పుడు వర్కౌట్ అయ్యింది కదా ఆటోమేటిక్గా. సో హిట్ అయింది సినిమా కూడా. అనిపించింది హీరోయిన్ క్యారెక్టర్ ట్రైలర్లో అంత హీరోయిన్ గమనించలేదు బ్రో. కళ్యాణ్ రామ్ చెప్తే ఇంకెవడు కనపడ్డు మాకు ఆ టైంలో. అదే ఫైట్స్ కానీ ఇవన్నీ ఎలా అనిపించింది? ఫైట్స్ ఎక్స్ట్రాడినరీ బ్రో, అసలు ఇరగదీస్తాయి ఫైట్స్ మాత్రం. ఎందుకంటే ఒక పటాస్ కానీ లేదంటే లాస్ట్ వచ్చిన బింబిసారా కానీ ఫైట్స్ బాగా వస్తాయి, దానికి ఇబ్బంది ఏం లేదు. సాంగ్స్ విన్నారన్న? సాంగ్స్ ఏమేం లేదు బ్రో. ఓవరాల్గా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓవరాల్గా మూవీ అయితే హిట్ అయితే 100% హిట్ అయింది. నెక్స్ట్ అన్నయ్య దేవరా వస్తుంది, అది ఇంకా అనిపించింది. దాని గురించి వెయిట్ చేస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అయినా నిన్న కళ్యాణ్ రామ్ అన్న చెప్పింది, దాని విజువల్స్ ఉంటాయని మీకు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని కోరుకుంటాం దేవరా కూడా. ఆయన చెప్పండి. డెవిల్ ట్రైలర్ చూసారా? చూశానన్నా. ఎలా అనిపించింది ట్రైలర్? బాగుందన్న, చాలా చాలా బాగుంది. మూవీ కూడా హిట్ కొడుతా అనిపిస్తుంది అన్న. మళ్ళీ ఎక్కడ లేని రికార్డులు కూడా తీసుకొస్తా అనిపిస్తుంది. బడ్జెట్ కూడా బాగా అనిపిస్తుంది. ఈసారి అయితే 100% అయితే సక్సెస్ అన్న. ఓకే అన్న. ట్రైలర్ చూసారు కదా, మీ ట్రైలర్లో ఏం బాగా నచ్చింది? అంటే ఫైట్ సీన్స్, సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్లు కూడా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి సాంగ్స్లు కూడా. అలా ఏం లేదన్న, సూపర్. కళ్యాణ్ రామ్ లాస్ట్ మూవీ బింబిసారా ఒకటి హిట్ కొట్టింది, మధ్యలో అమిగోస్ ఫ్లాప్ అయింది కదా, మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది చూస్తుంటే? చాలా బాగా అనిపిస్తుంది అన్న, బాగుండాలని, చాలా 100% బాగుంటుంది అన్న, ఇంకేం లేదు. అంటే బింబిసారా లుక్స్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా, బ్రిటిష్ ఏజెంట్గా పనిచేస్తూ. అంటే గీనికి పోలిక తీసుకోవద్దు కదా, ఒక సినిమా పరంగా చూడాలి కదా. అంటే ఆ థీమ్ అలాగే ఉంది కదా, ఎలా ఆ టీం అలాగనే ఉంటుంది. ఇది రెచ్చడే, ఇది వేరేది ఉంటుంది కదా, అది ఏమంటారు, రైటర్ బాగుంటుంది కదా, ఆ రైటర్తో థీమ్ చెప్తున్నా. అంటే ఆ లుక్స్ కానీ బాగుంది, లుక్స్ కానీ హెయిర్ కటింగ్ బాగుంది. ఓకే, హీరోయిన్ కూడా సేమ్ హీరోయిన్ ఉంది, పర్లేదు అన్న. కరెక్ట్. ఎలా ఉండబోతుంది అంటే మళ్ళీ బింబిసారా వర్కౌట్ అయినట్టు? సూపర్ అన్న, సూపర్. 100% హిట్ అవుతుంది అనుకుంటున్నా సినిమా అయితే. ఇంకేం విన్నారన్న? సాంగ్స్ విన్నా, బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి సాంగ్స్ అన్న. కళ్యాణ్ రామ్ డైలాగ్ డెలివరీ ఎలా? చాలా చాలా బాగున్నాయి డైలాగ్ డెలివరీ కూడా, సూపర్. సో ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ డెవిల్ కూడా డెవిల్ అంటే దేవరా వస్తుంది. అవును, ప్రొడక్షన్ ఇలేదేనా, అది కూడా బాగుంటుంది అనిపిస్తుంది అన్న, ఇంకేం లేదు, సూపర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా సపోర్ట్ చేస్తారా మరి ఈ మూవీకి? చాలామంది సపోర్ట్ చేస్తారన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. ఆల్రెడీ అయితే ఫిక్స్ అది, ఎన్టీఆర్ మూవీ కంటే తిరుగులేదు ఇక. ఎన్టీఆర్ జై బాలయ్య అంటారు కదా, అలా అని. అంటే బింబిసారా లో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి పెద్ద హిట్ కొట్టింది, సో ఆ రేంజ్లో ఇది కూడా హిట్ కొడుతుందా? సూపర్, 100% చెప్తున్నా కదా, హిట్టే కొడుతుంది. జై బాలయ్య అనుకోవాలి, జై ఎన్టీఆర్ అనుకోవాలన్న, ఇంతేం లేదు. థ్యాంక్ యూ.